Thank you very much. Listen carefully. జాగ్రత్తగా వినండి. The God who created 2024, the same God is not going to create 2025. He already created. 2024 సంవత్సరం సృష్టించినట్టు దేవుడు, ఆ దేవుడే 25 కూడా సృష్టించేసిండు. సో లెట్ ఎనీథింగ్ కమ్. ఒక్కటైతే ష్యూర్, దేవుడు ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్ని మనము ఎట్లా స్వీకరించుకోవాలో అవన్నీ టీచ్. గెట్ రెడీ. ర్యాప్చర్కి ఒకటే ఒక సైన్ ఉంది, ఒకటే సైన్. ఏంటి ఆ సైన్ అంటే, పాపాత్కుని సొమ్ము నీతిమంతులకు వచ్చి వెళ్ళిపోతాము. అది వెరీ క్లోజ్ ఉన్నాం కనుక. నా వాట్ ఈస్ ప్రామిస్ ఫర్ 2025 యాజ్ అ చర్చ్? మనకి వి గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. గో టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 8 and verse 28. రోమీలకు రాసిన పత్రిక లాస్ట్లో నాకు సుచిత్రకు ఒక మాట చెప్పింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మాటలు లైఫ్ అవుతుంది, మాటలు జీవితం అవుతుంది, మాటలు ఓడిపోతాం కూడా మాటలే. అందుకే నేను అందరూ అనిత, డివైన్ అందరూ ఎవ్రీబడి మాట్లాడిన నాకు గుర్తుంది ఏం మాట్లాడినారో. ఓకే, 2 people have used సామర్థ్యత అనేసి. అయితే తను ఒక మాట చెప్పింది. సేమ్ థింగ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు టీచ్. కంటిన్యూషన్ ఏంటి తెలుసా? మనకు జీవితంలో ఏం లేనప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని పని చేయాలి. వెన్ యు ఆర్ ప్లీజింగ్ యువర్ ఎంప్లాయర్, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కష్టం ఉందని చెప్పి ఆఫీస్లో పోయి కష్టం తీసుకోబోము. ఆఫీస్లో ఎంప్లాయర్ పని చేస్తాం, ఆ ఎంప్లాయర్ ఎంపవర్ చేస్తాడు కుటుంబాన్ని పట్టించుకోవడానికి. జీవితంలో గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ టు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్. అది ఒక్కటి అన్నిటి కారణం. రోమన్స్ 8 and verse 28. దేవుని ప్రేమించు వారికి అనగా డబ్బున్న వాళ్ళు, చదువున్న వాళ్ళని చెప్పలే. అండ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ పాల్. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి. మళ్ళీ దేవుని ప్రేమించు వారికి అనగా ఎవరాలంటే, ఏదో మనం ప్రేమిస్తున్నామని కాదు, యాక్చువల్లీ ఆయన మనం ముందు చూస్ చేసుకున్నాడు, అందుకే ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. నౌ ద ఆథర్ సేస్, నాకు తెలుసు అంటున్నాడు, ఎరుగుదును. నీకు కూడా తెలవాలా. ఎప్పుడైతే నీకు తెలుస్తుందో నీకు విడుదల, నీకు ఎప్పుడైతే తెలియదో అదే బంధకం. ద డే యు నో ఇట్, ఇట్ బికమ్స్ డెలివరెన్స్. ద మూమెంట్ యు డజంట్ నో ఇట్, ఇట్ బికమ్స్ ఎ బాండేజ్. ఎరుగుదునని చెప్పినాడు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి, దేవుడికి ఒక ప్లాన్తో పిలిచినాడు ప్రతి ఒక్కరిని. పిలువబడ్డ వారికి మేలు కలుటకు సమస్తము కూడి జరుగుచున్నవి. ఓకే, 29th verse. ఎందుకనగా మాట వస్తే మీనింగ్ తెలుసా? పైన స్క్రిప్చర్స్కి కంటిన్యూయేషన్ ఇది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. By the time you understand, I'm telling you, you will put down your problem at your feet. కట్ అర్థం కావాలా? దేవుడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు అతను ఇక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలకైనా సహోదరుడు, జ్యేష్ఠుడైన తన కుమారుడు అనేక సహోదరులకు, అంటే నీకు నాకు అందరికీ జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానంటే, భూమి లేదు, ఆకాశం లేదు, సృష్టి ఏమి లేనప్పుడు అప్పుడు దేవుడికి ఒక ప్లాన్ ఉండే. చూడు, మనం పిల్లలు పుట్టిన తర్వాత ప్లాన్ చేసుకుంటాం. చాలాసార్లు అడిగినాను, ఎందుకు పిల్లల్ని కంటారంటే పీపుల్ డోంట్ హ్యావ్ ఆన్సర్.
Do you know why people give birth to children? Can anybody tell? ఎందుకు పిల్లలకి అంటారు? నేను అడగా, నీకు పెళ్ళాం తీసుకొని వస్తాం అట్లా చెప్పాలి. You will prophesy that you will get married in 2025. Do you know why people give birth to children? It's a selfishness. Because they wanted, వాళ్ళు కన్నందుకు ప్లాన్స్ ఉంటాయి. దేవుడు మనం పుట్టేసేందుకు ప్లాన్స్ లేవు దేవునికి. మనం పుట్టక ముందుకే ప్లాన్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, పిల్లల్ని పుట్టినందుకు ఇన్సూరెన్స్, పిల్లలు పుట్టినందుకు సో మెనీ ప్లాన్స్ దే హ్యావ్, పుట్టినందుకు. కానీ దేవుడు అట్లా కాదు. భూమి ఆకాశం ఏది లేనప్పుడు, జగత్తు లేనప్పుడు, అప్పుడు దేవుడు ఈ కాలంలో వీళ్ళు ఉంటారని దేవుడు నిర్ణయించినాడు. ప్లీజ్, వెరీ ఇన్సైడ్ దిస్ యూ అండర్స్టాండ్. బై ద టైమ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ విత్ ఇన్ 15 minutes you'll have to catch it up. దేవుడు ముందుగా ఎరిగిండు. అంటే దేవుడికి ఎప్పుడు తెలుసు అసలు? నా తల్లి గర్భం ఉన్నప్పుడు కాదు, అసలు భూమి లేనప్పుడు తెలుసు నేను ఎవరు, నువ్వు కూడా ఎవరో తెలుసు. సో దేవుడు ఫస్ట్ ఎరిగి ఉన్నాడు. వారు తన కుమారునితో స్వారూప్యం గలవారట ముందుగా నిర్ణయించాడు. ఫస్ట్ తెలుసు దేవునికి, తర్వాత నిర్ణయించండి మనని. అప్పటికి ఎవ్వరం లేదు. నోడు, ఈ న్యూయర్స్, ఈ ఆర్డైన్డర్స్ నిర్ణయించాడు. ఓకే, సో నీ లైఫ్ ఆ అన్ఎంప్లాయ్మెంట్, ఆ సిక్నెస్, ఈ డిసీజ్, ఈ సమస్య వచ్చి ఏది షేక్ చేయలేదు. ఎందుకంటే నీ రూట్స్ ఎక్కడ నుంచి తెలుసా? భూమి లేనప్పటి నుంచి. ఎందుకంటే నిన్ను ఎవరి ప్లాన్లు, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ వాళ్ళ ప్లాన్ నుంచి రాలేదు నువ్వు. అసలు ఏం లేనప్పుడు సృష్టికర్త ప్లాన్ చేసాడు నీకోసం. నౌ గో 30th verse. సో ఎరిగి ఉన్నాడంటే ఈ న్యూ. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే అతను నియమించి ఉన్నాడు. మరి ఎవరిని ముందుగా నియమించనో వారిని పిలిచిండు. ఫస్ట్ ఎరిగి ఉన్నాడు, సెకండ్ నియమించినాడు, థర్డ్ పిలిచినాడు. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఇది $1 million అర్థమైతే. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అనుకో, దేవుడు ఏమి లేనప్పుడే ఒకరోజు ఇతను వస్తాడు. అతని తప్పులు కూడా తప్పు, దేవుని దృష్టికి తప్పు కాదు. రిలీజన్ డజంట్ టేక్ దిస్ థింగ్. రిలీజన్కి అర్థం కాదు. దేవుడు మొత్తం ఒక స్క్రిప్ట్ రాస్తాడు. డైరెక్టర్, ఒక రైటర్ మొత్తం రాస్తాడు చివరిది కూడా, కానీ స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తాడు. అట్లా కూడా మన స్క్రిప్ట్ మొత్తం రాసాడు దేవుడు. సో దేవుడు ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా చేసాడు. నీకు అర్థం కావాలని అంటే పిలిచిన వ్యక్తి నీతిమంతులుగా చేసినట్టే మీనింగ్ ఏంటి? నీతిమంతులు అంటే ఎగ్జాక్ట్లీ నిన్ను దేవుడు తనలాగానే చూస్తాడు. సపోజ్ నీకు సిక్నెస్ వచ్చింది అనుకో, దేవుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నాడు చూస్తాడు. నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినావు అనుకో, నువ్వు జయించినట్టు చూస్తాడు. ద వే యూ సీ హౌ గాడ్ సీస్, దట్ ఈస్ యూ వాక్ ఇన్ విక్టరీ. అందుకోసం ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చేసాడు. ఎవరిని నీతిమంతులుగా నీతిమంతులు అంటే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క వైఖరి, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క నేచర్. ఎప్పుడు దేవుడు పెట్టింది తెలుసా? అది మన భూమి పుట్టక ముందుకే దేవుడు ఎప్పుడో చూసి వీళ్ళందరూ వస్తారని. అందుకోసం గుర్తుపెట్టుకోండి, దేవుని మనం ప్రేమించడం పెద్ద విషయం కాదు. ఆయన ప్లాన్లో ఉన్నాం మనం. వచ్చిన తర్వాత నీతిమంతులు తీర్చిన వారిని మహిమపరచండి. మహిమ అంటే ఈ గ్లోరిఫై. 31st verse. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడని. ఎవడు అంటే పాల్ అండర్స్టూడ్. భూమి లేదు, ఆకాశం, ఏ విషయాలు ఏమి లేనప్పుడు నా కోసం తెలుసాను. నెక్స్ట్ అతను నన్ను నియమించినాడు. నెక్స్ట్ అతను నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ దేవుడు నన్ను జస్టిఫై అంటే ఎప్పటికీ నేను కరెక్ట్గా చూస్తాడు, ఎప్పటికీ నేను గెలిచాడు చూస్తాడు, ఎప్పటికీ నేను సక్సెస్ఫుల్గా చూస్తాడు, ఎప్పటికీ జయజీతల పైన చూస్తాడు. దట్స్ కాల్డ్ రైచియస్నెస్. చూసిండు. ఇంత ఉంటే నా రూట్స్, ఇంకా నాకు ఈ లోకంలో విరోధి ఎవడు లేరని చెప్తా. He knew you, he called you, he ordained you, he justified you and he glorified you. ఆహా, ఇంత ఉందా నా కథ అంటే నాకు తోడుగా ఉన్నా, నాకు విరోధం దేవుడు. ఎందుకు తెలుసా? నా కోసం తెలుసు, నన్ను నియమించిండు, నన్ను పిలిచినాడు, నన్ను నీతిమంతుని చేసిండు, నన్ను మహిమపరచడు. ఇవన్నీ ఫేవరెటిజమా లేకపోతే అగెయిన్స్టా? సో దిస్ టెల్స్ మీ, పాల్ అంటాడు,
నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. నాకు దేవుడు తోడుగా ఉంటే పీపుల్ సే ఐ నో ఎంపీ, ఐ నో ఎమ్మెల్యే, ఐ నో ప్రెసిడెంట్. ఐ సే ఐ నో గాడ్. In fact, I should say God knows me. God knows me. Rather than I say I know God, God knows me. If God knows me, what shall we say then these things? If God is for us, who can be against us? Go back to 32nd verse. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును, మధ్యలో ఒక మాట వేసేది, సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. ఇంగ్లీష్లో, ఈ దట్ స్పేర్డ్ నాట్ హిస్ ఓన్ సన్ బట్ డెలివర్డ్ us up to. నా కొరకు సొంత కొడుకుని వదిలిపెట్టలే. తన సొంత కొడుకుని ఎవరి కొరకు? నన్ను ఎరిగి, నన్ను నియమించి, నన్ను పిలిచి, నన్ను నీతిమంతుని చేసి, నన్ను మహిమపరిచిండు. ఇంత చేసిన వ్యక్తి ఈ లోకంలో దేవుని ప్లాన్ కాకుండా అపవాది అడ్డం వచ్చినందుకు తన కొడుకుని పంపించింది నా కోసం. The one you knew me, the one who ordained me, the one who called me, the one who justified me, the one who glorified me, to fulfill his plan. When the enemy has shackled it, God sent his only son. దేవుడు తన సొంత కొడుకుని ఇచ్చినాడు. ఇచ్చిన దేవుడు తనతో కూడా ఈ లోకంలో అన్ని ఎందుకు ఉచితంగా ఇవ్వడు అంటారు. చూడు, అన్నీ చేసినావు కదా మీ పిల్లలు చదివించడానికే, చివరికి ఆ ఒక్కటి చేయొచ్చు కదా. వాళ్ళు ఏమంటారు? అన్నీ చేసిన మా అమ్మ నాన్న నాకు ఇది చేయరా అంటారు. అయితే ఫస్ట్ నీ రూట్స్ ఎక్కడి నుంచి? నువ్వు ఏదో భక్తి ఉండి దేవుని నమ్ముకొని అట్లా పోలేదు. నువ్వు దేవుని ఎటర్నల్ ప్లాన్లో ఉన్నావు. దేవుడు ఎప్పుడో నీ కోసం తెలుసు. దేవుడికి నీకు సపోజ్ నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయినావు, దేవునికి ఏమి సర్ప్రైజ్ కాదు. దేవునికి ఆల్రెడీ తెలుసు యు ఆర్ గోయింగ్ టు విన్ ఇన్ దట్ థింగ్. సపోజ్ a cancer something attacks you, so when you are at the deathbed, it is not surprise to God. God knew that you are going to come out victor because he knew you, he ordained you, he called you, he justified you, he glorified you. And the Bible says that God, he did not spare his only son. తను నీ కొరకు అప్పగించిన ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఇంగ్లీష్ చూద్దాం. He that not spared his only son but delivered up unto for us all, how shall he not with him also? చదవండి. How freely కొడుకుని ఇచ్చిన వాడు అన్ని ఫ్రీగా ఎందుకు ఇవ్వడు? 33rd verse. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినావు, ఫెయిల్ అయినావు. నువ్వు ఫెయిల్ అయితే బయటకు వచ్చి నువ్వు ఫెయిల్ అనే కాన్షియస్ నడవనక్కర్లే. బికాస్ దేవుడు నిన్ను ఆల్రెడీ సక్సెస్గా నువ్వు పాస్ అయినట్టు చూస్తున్నాడు. దట్ ఈస్ జస్టిఫికేషన్. సో డోంట్ గో బి క్యారీడ్ అవే బై వాట్ యు గో త్రూ. యూ హ్యావ్ టు సీ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ వాస్ లేడ్. భూమి లేనప్పుడు, అసలు ఏమి లేనప్పుడు నన్ను దేవుడు నీతిమంతుని కంటే కరెక్ట్గా ఆయనలాగా చేసేసాడు కనుక దిస్ ఇంటర్వ్యూ మైట్ హావ్ ఫెయిల్డ్ బట్ మై జాబ్ ఈస్ సమ్వేర్. వెన్ యూ స్టార్ట్ టు గో విత్ దట్ కాన్షియస్నెస్ బికాస్ ఆఫ్ వాట్ గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్ వాస్ లేడ్, దట్ విల్ catapult you into a God ordained thing. It takes faith. నువ్వు ఎవరివి? సో అందుకోసమే ఏదైనా కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకళ్ళు వచ్చినాక ఆ పాప చనిపోతే వాళ్ళు ఏమన్నారు? సార్ బోధకుడిని నువ్వు బాధ పెట్టకు, చనిపోయింది ఆ పాప అంటే ఆయన భయపడిపోతే ప్రభు చెప్తాడు పర్వాలేదు అని చెప్పేసి నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడకపోయేసి ఆ పాపను పోయి లేపుతాడు. సో ఈ న్యూ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ లైఫ్. ఓకే, గో బ్యాక్ టు దట్ 34th verse. నేను జస్ట్ చూపించి టుమారో వి కంటిన్యూ. నీతిమంతులుగా తీర్చువాడు ఎవడు? శిక్ష విధించేవాడు ఎవడు? అంటే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. నీతిమంతులుగా అంటే నువ్వు కరెక్ట్, నువ్వు సక్సెస్ఫుల్, నువ్వు జయించినావు, నువ్వు విజయం జయించినావు, ఎప్పటికీ ఓడిపోవు, నువ్వు గెలవగలుగుతావు, ఇది చేయగలుగుతావు అని దేవుడు ఆల్రెడీ చెప్పేసి. చాలా పెద్ద మాట నీతిమంతులు అంటే. నీతికి బతకడం కాదు. నీతి అంటే ద నేచర్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ నాట్ ఫెయిల్, గాడ్ కెన్ నాట్ స్టంబుల్, గాడ్ కెన్ నాట్ బి ఎ ఫెయిలియర్. సో నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయినను క్రీస్తు యేసే. అంతేకాదు మృతులను లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. 35th verse.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపవు. క్వశ్చన్, ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం ఓడించలేవు? ఇవన్నీ వస్తాయి, ఎందుకు ఓడించలేవు? క్రీస్తు ప్రేమ నుంచి, దేవుని నుంచి మనల్ని దూరం చేయలేవు. ఏమి చేయలేవు? ఎందుకో తెలుసా? శ్రమ కానీ, బాధలు కానీ, హింసలు కానీ, కరువు కానీ, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, అంటే సమస్యలు. ఖడ్గం అంటే టాక్స్ అబౌట్ పొద్దున చూసిన బ్రదర్ చనిపోయినాడు. వెపన్, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణంకైన, చీకటి సంచరి తెగులకైనను, మధ్యాహ్నం అందు పాడుచే రోగంకైన. ఒకటి రాత్రి వేళ కలుగు, పగటి వేళ ఎగురు. పగటి వేళ ఎగురు బాణం అంటే ఆ బాణాలు, ఈ బాణాలు. డూ నో వాట్ ఇస్ దట్ బాణం? పొద్దున చూశాను, ఆఫ్టర్నూన్ కల్లా లేడంట, యాక్సిడెంట్ అయిందంట. హఠాత్తుగా చనిపోయేది మనకు జరగదు. అట్లాంటి మన డైరీలో ఉండదు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటి సంచి తెగులకైనను, మధ్యాహ్నం పాడిచే రోగముకైనా నేను భయపడను. ఎందుకంటే నేను, నా రూట్స్ నాకు తెలిసిన ఎవరినో. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావి వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైన మన ఎడబాపం. మరి ఎట్లా గెలవాలి? ఎందుకు ఎడబాపం? ఇవన్నీ ఓడించలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఫస్ట్ దేవుడిని తెలుసుకున్నాడు. నువ్వు దేవుడిని తెలుసుకోలేవు. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, దేవుడు నిన్ను నియమించినాడు, దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసినాడు, దేవుడు నిన్ను మహిమపరిచి ఉన్నాడు. ఈ గ్లోరిఫైడ్ అంటే దేవుడి దగ్గరికి మనం పోలే. ఆయన ఏం లేనప్పుడు ఇట్ వాజ్ ఇస్, మనం షాపింగ్కి వెళ్ళి మనం తెచ్చుకుంటాం. షాప్ కీపర్ డజంట్ కాల్ us, వచ్చి కొనుక్కోమని చెప్పి మనం పోతాం. గాడ్ చూస్ ఎవ్రీవన్. ఈ న్యూ యూ, ఈ ఆర్డైన్డ్ యూ, ఈ కాల్డ్ యూ, ఈ జస్టిఫైడ్ యూ, ఈ గ్లోరిఫైడ్ యూ, ఈ గేవ్ హిస్ ఓన్లీ సన్. ఇంత చేస్తే ఉపద్రవం, కరువు ఓడించగలుగుతుందా? మన అన్ఎంప్లాయ్మెంట్ ఓడించగలుగుతుందా? సిక్నెస్ ఓడించగలుగుతుందా? సో ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హి సేస్ ద వన్ హూ డిడ్ నాట్ స్పేర్. హూ ఇస్ దట్ పర్సన్? ద వన్ హూ న్యూ యూ. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ చీప్ మినిస్టర్ నోయింగ్ యూ. గాడ్ నోస్ యూ. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఇప్పుడు పీపుల్ సే, నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు. నాకు ఎవరు తెలియడం కాదు, దేవుడికి నేను తెలుసు. ఈ న్యూ మీ. ఇఫ్ ఇంగ్లీష్ ఈ ఫోర్ న్యూ మీ. ఫోర్ న్యూ అంటే ఏమి లేనప్పుడు, భూమి లేని అప్పుడు జనార్దన్ ఎవరో తెలుసు, శ్రీధర్ ఎవరో తెలుసు. ఈ న్యూ మీ అండ్ ఈ ఆర్డైన్డ్ మీ. ఆర్డైన్డ్ అంటే అపాయింట్ చేసిన. బ్రదర్ కిరణ్ వాస్ సెయింగ్ వాజ్ అపాయింటెడ్. అపాయింట్ ముందే అన్ని ఇస్తారు, పేపర్స్ అన్ని. నన్ను కూడా అపాయింట్ చేసిన భూమి మీద, నేను అపాయింట్ చేసిన. దెన్ పిలిచినాడు, పిలిచి జస్టిఫై చేసినాడు. నేను ఎవరు శిక్షించలేరు, ఏది ఓడించలేదని he put it. Every manufacturing unit as an emblem. Take it a Samsung, take it an Apple, anything. వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ అలా ఒక లేబుల్ వేస్తారు. దేవుడు వేసాడు రైచియస్నెస్. సో నీతి అంటే నా స్వభావం ఉంది, నేను ఏది ఓడించలేదు. ఎక్కడ చేసిన తర్వాత అందుకోసమే ఏది వచ్చినా కానీ మనం ఎడబాయవు. 36 వర్స్. ఈ కాన్షియస్నెస్ తోని పాల్ రాస్తున్నాడు చూడు. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల మేము ఎంచబడి ఉన్నాం. సో వాట్ ఈస్ సేయింగ్ అంటే ఇవన్నీ కష్టాలు కూడా పోతాం, కానీ ఏది ఓడించలేదు. ఎందుకో తెలుసా? నా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఈ న్యూ మీ, ఈ హాస్ కాల్డ్ మీ, ఈ హాస్ ఆర్డైన్డ్ మీ, ఈ హాస్ గ్లోరిఫైడ్ మీ అండ్ జస్టిఫైడ్ మీ బికాస్ ఐ నో ద థింగ్. సో దిస్ థింగ్స్ ప్రతిరోజు ఏ కష్టం వచ్చినా ఆ కష్టం ఒకరోజు కిందికి వెళ్ళిపోవాలి, కానీ అది మనం జయించదు మన పైన అని చెప్పి 37th verse. అయినను ఇక్కడ గెలవాల చూడు. సపోజ్ యూ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ, యూ ఫెయిల్. ఈ సెకండ్ ఇంటర్వ్యూ యూ ఫెయిల్. సో మంచి బ్రతుకుతున్నప్పుడు అనారోగ్యం వచ్చింది, కష్టం వచ్చింది, కష్టాలు ఇంపాసిబుల్స్ వచ్చినాయి. సడన్ వి కమ్ ఫర్ ఆల్ నైట్ పొద్దున కడుపుని వస్తుంది. వార్షాప్కి వెళ్ళి తాగిన వాళ్ళకి ఏం జరగదు, పొద్దున మనకు అనారోగ్యం వస్తుంది. సో మెనీ థింగ్స్ కమ్. అప్పుడు యూ షుడ్ నో నీ రూట్స్ ఎక్కడి నుంచి.
అప్పుడు పాల్ అంటాడు, అయినా పర్వాలే, నాకు ఏదొచ్చినా అయినను, చెప్పండి, అయినను. యు హ్యావ్ టు అడాప్ట్ దిస్ వెకాబులరీ. అయినను, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా. నాకే దేవుడు నన్ను ప్రేమిస్తాడని, ఆయనను నేను దేవుని ప్రేమిస్తాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడు. వాట్ ఈస్ ఇట్ ఇస్ రిటర్న్? ఆయనను నన్ను ప్రేమిస్తాను. ఎందుకు తెలుసా? నాకు తెలుసా నన్ను ప్రేమిస్తాడని. నన్ను నా కోసం తెలిసాను. ఈ న్యూ మీ, నెక్స్ట్ ఈ ఆర్డైన్డ్ మీ, ఈ కాల్డ్ మీ, ఈ జస్టిఫైడ్ మీ, ఈ బ్యూటిఫైడ్ గ్లోరిఫైడ్ మీ. విత్ దిస్ ఆయన కొడుకుని ఇచ్చినాడు. ఇంత చేసిన దేవుడు నన్ను ప్రేమిస్తున్న నాకు అర్థమై. సో ఇవన్నీ వచ్చినాయి, 1, 2, 3, 100 వచ్చినాయి. అయినా పర్వాలే, నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాను. నౌ ద కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. విజయమా అత్యధిక విజయమా? Telugu and English language was not rich enough to construct over there. It was been derived from Greek. అత్యధిక విజయం, అత్యధిక విజయం అంటే విజయం అంటే అత్యధిక అంటే ఇది రోమన్స్కి రాసిన. రోమ్ కల్చర్ ఏంటంటే, యు గో టు ఆంధ్ర, కాసన్ని కాస్త ఇవ్వవా అంటారు. తెలంగాణలో వస్తే ఏమంటారు? కొంచెం ఇవ్వవా అంటారు. సేమ్ తెలుగు, బట్ కాసన్ని ఇవ్వండి అంటారు, కాస్త ఇవ్వరా అంటారు. ఇక్కడ కొంచెం ఇవ్వవా అంటారు. సో వెన్ పాల్ వాస్ రైటింగ్ టు రోమ్స్, అలా కల్చర్ని మైండ్లో పెట్టుకొని ఇది రాస్తున్నాడు. రోమ్లో ఏంటంటే, ఆ సీజర్ ఎప్పుడైతే ఉంటాడో రోమ్లో, ఆ చక్రవర్తి, అతను జనల్ని యుద్ధానికి పంపుతాడు. యుద్ధంకి వెళ్ళేసి జయించిన తర్వాత అతను తిరిగి వస్తుంటే, ఎగ్జాక్ట్లీ అలెగ్జాండర్ గ్రేట్ ఇవన్నీ జరిగినాయి. అతను వస్తున్నాడు, ఆ జనరల్ వస్తుంటే, జయించి వస్తుంటే కాలనీలో యవనస్తులు స్త్రీలందరూ కూడా కూర్చొని ఆయనకు పూలు వేస్తుంటారు. వాళ్ళకి పూలు వేస్తుంటే అతనికి ఒక గుర్రం పైన కూర్చోబెట్టి వెనకాల మొత్తం ఆర్మీతోని వస్తుంటే, అది జీవము, ఆనరు అది తీసుకొని మొత్తం ఆ కాలనీ మొత్తం తిరుగుకుంటూ చివరికి ఆ చక్రవర్తి ముందుకు వెళ్ళాలి. అది ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ ఎ లైఫ్. సెకండ్ థింగ్, ఆ వెనకాల ఇంకొక సైన్యం ఉంటుంది. వాడిని ముక్కుకి ఒకటి ఇదేసేసి ఓడిపోయిన వాడికి వాడిని అనుచరులు తీసుకొని లాక్కుంటూ వస్తుంటారు. ఫస్ట్ ఏమో ఆనర్ అండ్ లైఫ్, సెకండ్ ఏమో షేమ్ అండ్ ఇట్ ఈస్ ఎన్ ఏ డెత్ సెంటెన్స్. తీసుకొచ్చి చివరికి వచ్చి ఇక్కడ చక్రవర్తి పక్కన కూర్చోబెట్టి జనరల్కి, ఈ ఓడిపోయిన రాజుకి కానీ జనరల్ కానీ చంపేస్తారు అనమాట. ఈ ప్రాసెస్లో అందరు లేడీస్ అందరు కూడా, గర్ల్స్ ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్, దే విల్ బి ఆనరింగ్, దే విల్ బి జస్ట్ ఆనరింగ్ దిస్ పర్సన్ హూ విన్స్ ద బ్యాటిల్. అందుకోసం చూడండి, సాలు కొట్టి వచ్చిన తర్వాత, దావీదు కొట్టిన తర్వాత గొలియాతుని, సౌలు 1000 మందిని కొడితే దావీదు 10,000 మందిని, మగవాళ్ళన్నారా ఆడవాళ్ళన్నారా? అందుకే దట్ టికిల్ దిస్ మ్యాన్. సో దట్ వాజ్ అ కల్చర్. వచ్చిన తర్వాత వచ్చేసి ఆ ప్రొసెషన్ వచ్చి ఆ రాజు పక్కన కూర్చొని ఈ మొత్తం ప్రొసెషన్ ఏమంటారంటే యుద్ధమా లేకపోతే యుద్ధం సెలబ్రేషనా? యుద్ధమా లేకపోతే యుద్ధం తర్వాత సెలబ్రేషనా? సో యుద్ధం తర్వాత సెలబ్రేషన్ని పాలు ఏమంటారంటే అత్యధిక విజయం. అంటే నువ్వు యుద్ధంలో ఉన్నావా, గెలిచిన దాంట్లో ఉన్నావా? దేవుడు నువ్వు సమస్యలు పోతుంటే నువ్వు గెలిచినట్టు చూస్తావు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు కనుక నువ్వు లోకంను జయిస్తావు అని చెప్పలే, జయించినాం అంటే ఇప్పుడు అత్యధికమైన అంటే. అందుకే మోర్ దెన్ కాంకర్, ఇది మంచిగా ఉంటుంది. నే ఆయనను ఇన్ ఆల్ దీస్ థింగ్స్, హౌ మెనీ థింగ్స్? ఆల్ థింగ్స్ we are not conqueror, more than అంటే a conqueror is the one who has to go to the battleground and win, but a more than conqueror means who went to the battleground, he defeated the king and the generals, he killed everybody, he took the spoil and he came back to his colony and everybody is appreciating, and from there he goes and sits beside the king or the conqueror. That procession is called more than conqueror. So Christian, legalistically they are not in the warfare, we are winners. But provided you should know who called you, who knew you. You talk about, I know Prime Minister, Prime Minister knows me. Okay, you stop there. God knows me. God knows you. And this God who knows you, he has ordained, appointed you in this world. This God who appointed you. Now, police officer who's lean like me, akkada station unte road paina atanu appoint cheyabadadu government kanaka nobody touches. So God appointed you. God knew you, God appointed. Third thing, God called you. God called you. God
జస్టిఫైడ్ యూ, గాడ్ జస్టిఫైడ్ యూ, గాడ్ గ్లోరీ. ఇవన్నీ మనసులో పెట్టుకొని పాల్ అంటాడు, ఇటువంటి దేవుడా ఇవన్నీ నన్ను ఏం చేయగలుగుతాయి? నన్ను ప్రేమించిండు కనుక ఆయన ద్వారా నేను వీటి అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాను. సో ఆల్వేస్ యూ షుడ్ సే, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 10 వస్తే ఎట్లా తట్టుకుంటాం? అట్లా చెప్పొద్దు. 1 రాని, 10 రాని, 100 రాని, ఆయనను యు హావ్ టు స్టార్ట్ ఇట్. అందుకే చెప్పిండు సీమోను పేతురు, రాత్రంతా శ్రమ పడినను ఆయనను నీ మాట చొప్పున. ప్రభా నా జీవితం అయిపోయింది, అంతా పోయింది ప్రభా, 1 100 వచ్చింది, నాకు అసలు ఛాన్సే లేదు బయట. ఆయనను నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను నియమించున్నావు, నన్ను పిలిచి ఉన్నావు, నన్ను నీతిమంతునిగా చేసినావు, నన్ను మహిమపరిచినావు, నా కొరకు నీ కొడుకుని ఇచ్చినావు. నువ్వు నాకు ఇది ఇచ్చి నాకు ఏమర్థమైంది? నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు విరోధి ఎవడూ లేడు కనుక ఆయనను వీటి అన్నిటి అందు నన్ను ప్రేమించు వాని ద్వారా నేను అత్యధిక విజయం. నీకు అత్యధికమైనప్పుడు యుద్ధంలో లేవని తెలుసుకోవాలి, యుద్ధంలో లేవని. సో వాట్ ఐ వాంట్ టు టెల్ దీస్ డేస్, one scripture we can do tomorrow. I'm going to declare the next year's promise. Go to 2 Corinthians. When I was about to teach this thing, Deborah and Kiran brother was speaking the same promise. Ade promise all matlad, it was a confirmation to me. Deborah would say, Devuni samarthata, I'll show you Devuni samarthata. Now you know from where you are, your roots ekkada nuncho, your roots ekkada nunchi. Okay, Romans 2 Corinthians chapter number 3 and verse 5, we close and we praise his name. నా వలన, నీ వలన, మన వలన, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటి మేము సమర్థులమని కాదు. నా 2024 you might have thought of going for a house, a job, a project, a marriage, something. నీ వలన చాలా కష్టపడ్డావు, అదేం జరగకపోతే ఫెయిల్ అయ్యిండొచ్చు. కానీ పాల్ అంటున్నాడు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేము సమర్థులమని కాదు. అంటే నేను ఇది చేద్దాం అనుకున్నాను, నా సామర్థ్యం సరిపోలే. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, నా సామర్థ్యం సరిపోలే. వివాహం అనుకున్నాను, నా సామర్థ్యం సరిపోలే. ఇది ప్రతి విషయంలో నేను కష్టపడ్డాను, నా సామర్థ్యతను పెట్టినా కానీ చేయలేకపోయినా. కానీ నేను దేవుడు నన్ను నియమించినాడు, పిలిచినాడు, ఎరిగి ఉన్నాడు, నీతిమంతం చేసినాడు, ఆ దేవుడు మహిమపరచుడు కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకొని మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించటకు మా అంతటి మేము సమర్థులం కాదు. మా సామర్థ్యము దేవుని వలన కలిగిపోతుందా, కలిగి ఉందా, కలగబోతుందా, కలిగి ఉందా? సామర్థ్యత అంటే ఎబిలిటీ. సో నాట్ దట్ we are sufficient of ourselves to think also. I tried so hard to get a job. Don't try it. Now 2025, watch it out. Keep your professionalism aside, keep your experience aside, keep your education greatness aside, and only come to the anointing. Simon Peter, a professional fisherman with a great experience on the sea. This man went and all the night he toiled, he couldn't catch a single fish. But morning when this man was bending his net, the Bible says, anointed Jesus Christ gave a word. At his word, this man had the greatest catch of his life. I tell you something, this a fisherman, tomorrow I'm going to teach on that. A fisherman, he had a bait to bring the fishes to catch. So with your experience, if you fail the bait also, God will cause the fishes to jump into your nets. I'm telling you, నువ్వు గాలం వేసినావు, నువ్వు ఎక్స్పీరియన్స్ తోని చేప దొరకలే. అంత నీ ఎక్స్పీరియన్స్, చదువు అంతా కష్టపడ్డావు. కానీ దేవుడు మాట్లాడి చేపలను నీ వలలకు దుంకేటట్టు కూడా చేస్తాడు. God can cause money to come to you. God can cause somebody to call and give a house or anything. So 2024 will be a year of supernatural empowerment. నా వలన ఏదైనా అయినట్లుగా నా అంతటా నా సామర్థ్యం అని కాదు, నా సామర్థ్యము దేవుని వలనే. I want to tell you one thing. మా ఇల్లు నేను టెస్టిమనీ. మేము ఇల్లు తీసుకున్న తర్వాత ఏ ఇంట్లో సంవత్సరము కొని పోకుండా ఉండరు. 1 year అయిపోయింది. రోజు నేను నా భార్య పోతాం, రెంట్ హౌస్ నుండి పోతాం అక్కడికి, ఎప్పుడు పోతాం ఇంట్లోకి, ఎప్పుడు పోతాం. చాలా బాధగా ఉండే. అక్కడికి పోయి చూస్తాం, అది మన ఇల్లు కానీ పోతామా లేదో. ఓ రోజు
ఒకరోజు నేను ఇట్లా డ్రాప్సరీ చదువుతుంటే దందు చెప్పమన్నాడు. Pastor Chris, God empowered you for say it. I was saying, believe me, what the money I needed, one person gave me. Then I walked into the church. I used to tell, in Jesus' name, God empowered me. God has empowered me. So what I couldn't do on my own ability, నా సొంత శక్తితో నేను చేయడం కాదు, ఆలోచించుకోవద్దు. సో నా సామర్థ్యం వల్ల I started to say, I'm telling me, my wife, we could able to go and inherit. 2025, please get into your system. Get out of your professionalism. Get out of all you're good that you're professional, good that you have experience, good that you're intellectual, good that you're educated, but keep it aside. Doctor said, respect the doctor, but God is a great healer inside of you. So get out of professionalism and get under the anointing, because Simon Peter ఒక్కసారి ఆ చేపలు పట్టినాక ఫస్ట్ ఏమన్నాడంటే, బోధకుడు అన్నాడు. చేపలు చూసినాక, ఈయన టీచర్ కాదు, ఈయన దేవుడు. తను ఏం చెప్పింది తెలుసా, మేము దేవుని పనిచేసిన దేవుడే మాకు మొత్తం మీద తీసుకొచ్చింది. దేవుడు చేసే అర్థం కాదు. సైమన్ పీటర్ సెడ్, ఇది దేవుడి పని, మనుషులు చేయని చెప్పి, నేను పాపాత్కుడను, నువ్వు ప్రభుడు వెళ్ళిపోని చెప్పి అన్నప్పుడు నెక్స్ట్ యేసు ప్రభు వచ్చాడు, నీకు ఇండ్లు కొనిస్తా అని చెప్పలేదు. ఏం చెప్పినాడు నెక్స్ట్ మాట? ఐఎమ్ క్లోజింగ్. ఏం చెప్పినాడు? మనుషులను ఫస్ట్ దేవుడు నేను పట్టుకున్న తర్వాత నువ్వు చేసేది ఏంటో తెలుసా? దేవుని పని చేయాలి. If you don't do something mistake with you, God empowers you to catch men. So he said, now follow me, Peter. I will make you fisher of men. If somebody, God just doesn't bless your businesses or jobs, your family, if you don't take care of God's job, I'm telling you 2025, what all God promised, still you're not going to. First thing, దేవుడు తన పరిచర్య ఆత్మలను నడిపించాలా, ప్రార్థన చేయాలా, శుభవార్త కోసం నిలబడాలా. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. శుభవార్తను ప్రచురించేవాడు శుభవార్త మూలంగా జీవించబలని దేవుడు ఎంపవర్డ్. గాడ్ ఆర్డైన్డ్, గాడ్ ఎంపవర్డ్ us. So it's not my ability to think also, to get in a house, to get in healing, to get in a job, to get married. It's not my thinking also. Forget about doing thinking for God. It's God's ability. So 2024 is a year of supernatural empowerment. He empowered us because God foreknew me, God ordained me, God had called me, God has justified me, God has glorified me, and this God gave his son. So he empowered me. So nothing can defeat you. Go and make it.